వివాహమైన స్త్రీలు ఎటువంటి పద్ధతులను పాటిస్తే లక్ష్మి అనుగ్రహం మరియు ఐశ్వర్యం కలుగుతుంది, తద్వారా భర్తల యొక్క ఆయుష్ మరియు సౌభాగ్యం పెరుగుతుంది. మరి దానికోసం ముఖ్యంగా పాటించాల్సిన విషయాలు తెలుసుకుందాం. లక్ష్మీదేవి స్త్రీల పాదాల నుంచి ప్రవేశిస్తుంది. అలాగే దరిద్ర దేవత కూడా స్త్రీల పాదాల నుంచే ప్రవేశిస్తుంది. అందుకే స్త్రీలు తమ పాదాలు పగలకుండా చూసుకోవాలి. అలా పగిలి ఉంటే దరిద్ర దేవత స్త్రీల శరీరంలోకి ప్రవేశిస్తుందనే అర్థం. దీని అనారోగ్యంతో పాటు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే స్త్రీలు తమ పాదాల పట్ల శ్రద్ధ వహించాలి. దరిద్ర దేవత స్త్రీల నోటి నుండి ప్రవేశిస్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా స్త్రీల నోటి నుండే ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఎవరు చిరునవ్వుతో కళకళలాడుతారో వారితో లక్ష్మీదేవి ఉంటుంది. దరిద్ర దేవత స్త్రీల నోటి నుంచి ప్రవేశిస్తే వారి నోళ్లు దుర్వాసన వస్తుంది. అందుకే స్త్రీలు తమ నోటి పట్ల పాదాల పట్ల శ్రద్ధ వహించాలి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.